హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. సో ఇవాల్టి వీడియో వచ్చేసి కంప్లీట్ చర్చి వ్లాగ్ అనమాట. దట్టు రోమన్ క్యాథలిక్ చర్చ్. ఎవరైనా క్రిస్టియన్స్ అయితే చూడండి, లేకుంటే ఈ వీడియోని మీరు కంప్లీట్గా స్కిప్ చేయొచ్చు. ఈరోజు ముత్తంగి చర్చ్లోని ఫాదర్ సిరిల్ గారిది ఫైనల్ మాస్ అనమాట. సో కంప్లీట్ అమాసే ఉంటుంది ఈరోజు. ఈ వీడియోలోని ఫాదర్ గారు చెప్పిన మెసేజ్ కానివ్వండి, ప్రాఫెసీ కానివ్వండి, ఫైనల్ బ్లెస్సింగ్స్ అనమాట. చాలా బాగున్నాయి. ఫాదర్ గారు వేరే ప్లేస్కి వెళ్ళిపోతున్నారు కదా, ఆయన్ని అందరూ కలిసి బ్లెస్ చేసింది. ఇంకా ఫాదర్ రవి గారిని ముత్తంగి డైరెక్టర్గా తీసుకున్నారు కదా, సో కంప్లీట్ అదే ఉంటుంది. మొత్తం కంప్లీట్ ప్రేయర్సే ఉంటాయి. రోమన్ క్యాథలిక్ వాళ్ళైతే కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా, కామెంట్ చేయండి. బై. హల్లెలూయా. అనేక మంది వచ్చి ఉన్నారు. మిమ్మల్ని చూస్తే నా గుండె, అలాగే ఫాదర్ రవి గారి గుండె చాలా ఆనందిస్తూ ఉన్నది. థ్యాంక్ యూ ఫర్ మొదటిగా మీరందరూ మాతో పాటు ఉన్నారని So there are so many of you who have come over here. My heart and also thank you so much for all of you who have come over here. 31 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో పనిచేసే గొప్ప ధన్యతను మీ ద్వారా మీరు నాకు పర్మిషన్ ఇచ్చారు. కావున నేను మీతో పాటు ఉండగలిగాను. అందువల్ల మొట్టమొదటిగా మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. So 31 years to you, Lord, have given me the permission to stay with you all. So thank you one and all for all that you have done. మిమ్మల్ని మీలాంటి మంచి బిడ్డలను ఇక్కడికి రాలేక వేరే దేశంలో వీక్షిస్తున్న ప్రజలందరినీ నాకు గొప్ప ప్రసాదంగా ఇచ్చిన ఆ త్రియేక దేవునికి గట్టిగా చెప్పండి. So the Lord has given me all of you as a gift. So thank the Trinity God who has done this for me. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. నేను జోకుగా చెప్తుంటాను, ఇది వీడికోలు మాత్రమే కానీ That is not a divorce for me. నేను స్థలం మారవచ్చు కానీ మీరు నా గుండెలో ఉన్నారు, నేను మీ గుండెలో ఉన్నాను. So I can change the place, but you all are in my heart and I in your heart. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఎంతమంది గురువులకు ఇలాంటి మంచి బిడ్డలు దొరుకుతారో తెలియదు, కానీ మీరు మాత్రం దేవుడు నాకు ఇచ్చిన గొప్ప వరప్రసాదం. I do not know that how many priests may get people like you, such good people, but you all are a gift for me. నేను 1998 జూన్ 12 ఇక్కడ ఏడ్చుకుంటూ వచ్చాను. So June 12, 1998, I came over here crying. కానీ ఈరోజు సంతృప్తితో ఆనందంతో మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళలేదు, మీ గుండెలో ఉండబోతున్నాను. So today with a lot of
But it is good for us to go through flashback like that, what God has done to us. కాబట్టి చాలా మంచి విషయం అండి గతంలో మనం వెళ్ళడము దాన్ని ఆలోచించుకోవడము. అందుకే ఆ రోజుల్లో మా ఫాదర్ పెర్మాన్స్ గారు రాసిన పాఠం తర్వాత తెలుగులో ఫాదర్ క్రిస్తు గారికి ఒకసారి గట్టిగా చెప్పండి. సో ఈ పాట మన హృదయాన్ని నిజంగా తాకిన ఒక పాడటానికి ట్రై చేస్తాం. So this is a beautiful song written by Father Berkmans in Tamil and that Father Christo has translated in Telugu. అబ్బా స్తోత్రం రాజా స్తోత్రం అబ్బా స్తోత్రం రాజా స్తోత్రం పాట పాడడానికి మీ ద్వారా దేవుడు నాకు సహాయం చేశాడు. మీరు కూడా నాతో పాటు చప్పట్లు కొడుతూ స్తోత్రం చెల్లిస్తూ పాడండి. So let's hear a new song to write and a new words that the Lord has given you. So today let us clap our hands and sing this song. For myself, but I stand it for all of you. ఎంతమంది మీ జీవితంలో ఈ 8 సంవత్సరాలు నేను ఇక్కడ ఉన్నప్పుడు మీరు పొందుకున్నారు చేతులు ఎత్తండి. How many of this 8 years when I was here, all of you have received favor from the Lord? అలాగే మీరందరూ అడిగితే నాకు 2 చేతులే ఉన్నాయి కావున ఒక చేతిలో మైక్ ఉంది కావున నేను కూడా చేతులు ఎత్తుతా. మీ ద్వారా నేను చాలా మేలు పొందుకున్నాను. So also I would say that because I have 2 hands and one mic in my hand, I lift up my hand and say I have received lot of favors from you all also. ఇది నా సెకండ్ అపాయింట్మెంట్లో చివరి 2 గంటలు మీ మధ్యలో ఉండే చివరి నిమిషాలు. So in the second appointment of mine, this is the last day where this 2 hours of my time I would be spending with you all. After 2 hours, I will be handing over the key of the tabernacle to Father Ravi, and he will take over as the director of the center. తర్వాత 2 గంటల తర్వాత వెళ్తున్నాను. but with lot of satisfaction I take leave from all of you. Praise the Lord. Praise the Lord. ఈ ప్రేమ కొద్దిగా మనసులో బాధ ఉంటుంది కానీ సంతృప్తితో వెళ్ళగలుగుతారు. I know there would be somewhere kind of a sorrow in my heart, but still with a lot of satisfaction I would say thanks to all of you. Praise the Lord. Praise the Lord. మీరు And also the
also here, we will pray. Please come here. And also the musician Jaswant చిన్నవాడు ఖమ్మం రెడ్ కరసం నుండి బాబీ కెమెరామ్యాన్ వీళ్ళే నాతో పాటు తమిళనాడులో సెంటర్లో పని చేయబోతున్నారు. ఎందుకంటే గురువులందరినీ మీకు ఇంట్రడ్యూస్ చేస్తాం, కొన్నిసార్లు వీళ్ళు మర్చిపోతాం. వీళ్ళ మీద చేతులెత్తి వాళ్ళని ప్రభు దీవించి ప్రార్థించినారు. So this is a team which is going with Father Cyril, Bobby, Vandana, Fatima Rani and Jashwant. We pray that the Lord may even move Tamil Nadu through there. దయగల తండ్రి మా అందరినీ మరొకసారి ఏ విధంగా ఈ సెంటర్ స్టార్టింగ్ నుంచి కట్టగలిగామో రాంపూర్లో, కరుణాపురంలో, ఈ సెంటర్లో అక్కడ కూడా ప్రభు మేము ఇప్పుడు ఆ వయసులో కాదు, ఆ ఆరోగ్యంతో కాదు, కావలసిన ఆరోగ్యం, తెలివి, జ్ఞానము, అభిషేకం దయచేసి మమ్మల్ని కూడా దీవించండి. Lord, as you have blessed them in Karnapuram, Shivadara, the small centers, how they could build that. Maybe not with the same energy, not with the same age, but we pray that you bless them with the enough sufficient grace of yours. చూడండి, ఈ రాష్ట్రంలో పనిచేయడం చేసి వీళ్ళందరూ వాళ్ళ రాష్ట్రంలో వదిలిపెట్టి నాతో పాటు రావాలి. వాళ్ళ తల్లిదండ్రులు ఎంత నమ్మకం ఉంటే నాతో పాటు పంపిస్తున్నారో వాళ్ళ తల్లిదండ్రులకు ఒకసారి చెప్పడం కొట్టండి. వాళ్ళని కూడా See, they are leaving their own state and they are coming to another state. How much the parents might have that trust on me, that they entrust them to me. And today we will pray that God will do great things for the parents also. చేతులెత్తి మీ పిల్లలు ఒక రాష్ట్రం వదిలిపెట్టి వేరే రాష్ట్రంలో పిల్లలకి ఎంత భారంతో ప్రార్థిస్తారో వాళ్ళ కోసం ప్రార్థించండి. So how your children, when they go to other states, how you pray for them, pray for these children of God also. అలాగే బ్రదర్ వర్ణన్, నేను ఆయన మరవలేను, ప్లీజ్ కమ్ వర్ణన్ రండి. Varun uncle. ఈయన ఒక కెమికల్ ఇంజనీర్. నేను చెప్తున్నా, ఎందరి ముందు ఇంతవరకు చెప్పలేదు. ఫాదర్స్ కంటే, సిస్టర్స్ కంటే ఊరికి ప్రతి ప్రోగ్రామ్కి అంతా ప్రతి దానిలో శ్రద్ధ వహించిన గురువుడు మాత్రం కాదు, వ్యక్తి ఆయన. So Varun uncle is a person who is a chemical engineer. I would say that more than priests, worked hard. He always was on his foot, running here and there and doing lot of things for Lord. నేను చూసి ఉంటాను, గురుగుతూ ఉంటాడు. ఈ స్థలంలో ఒక 20 సంవత్సరాల ముందు ఇక్కడికి వచ్చాడు. తన ఉద్యోగం రాజీనామా చేసి ఇక్కడికి వచ్చి మాతో పాటు పనిచేసిన కుటుంబం. ఆయన కూడా భార్య కొద్దిగా బాగలేదు కావున ఇక్కడ నుంచి వెళుతున్నాడు, తన ఇంటికి వెళుతున్నాడు. ఆయనను తన కుటుంబాన్ని దేవుడు దీవించమని, ఎందుకంటే కరెక్ట్గా 2 గంటలకు నేను హ్యాండ్ ఓవర్ చేస్తాను. పైకి లేని వీళ్ళందరి కోసం కూడా ప్రార్థించండి. So we should pray for Varun uncle also, because he was a very hard-working person. So as he's going to go back home today, let us pray that God may also be with him and his family. మీరు మౌనంగా ప్రార్థించండి, నేను చెప్పను. వాళ్ళు ఏం చేస్తారు మీకు తెలుసు. ఎలా ఎన్ని పాటలు పాడి ఉంటారో, ఎన్ని సంగీతం వాయించి ఉంటారో. పరిశుద్ధుడు సర్వశక్తిమంతుడైన దేవ, ఈరోజు ప్రభువా ఫాదర్ సిరిల్ గారు మన యొక్క బృందంతో కలిసి తమిళనాడులో ఎస్విడి సంస్థ హైదరాబాద్ ప్రావిన్స్ నిర్ణయించిన ప్రకారంగా, మా పెద్దలు నిర్ణయించిన ప్రకారంగా బాధ్యత స్వీకరించబోతుండగా ప్రభువా ఈ కుమారుని దీవించమని అడుగుతున్నాను, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ పరిశుద్ధ ఆత్మతో మరొక్కసారి నింపమని అడుగుతున్నాను. ఏ విధంగా ఆ రోజు సంఘము పౌలు గారి కోసం, బర్నబా కోసం ప్రార్థించింది, మేమందరం కలిసి ఏక మనసులమై ప్రార్థిస్తుండగా వీరి కోసం పరలోకం తెరవబడును గాక, పరిశుద్ధాత్మ వరములు హేరాళముగా కుమ్మరించబడును గాక. ఏ విధంగా నెహెమియా, ఎజ్రా, యెహోషాపాతు, యెహోషువ నూతన మందిరాన్ని, నగరాన్ని, యెరూషలేము నగరాన్ని కట్టడానికి దైవికమైన కృప ఇవ్వబడిందో ప్రభువా, అక్కడ నూతనంగా నిర్మితమవుతున్న ఆ యొక్క రిట్రీట్ సెంటర్ని ప్రభువా పరిపూర్ణం చేసి నడిపించడానికి కావలసిన దైవ శక్తి, బలము ఫాదర్ గారికి ఇవ్వబడునుగా ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఏ విధంగా ఈ మందిరాన్ని వృద్ధి చేశావో, అనేక మంది ప్రజలకు దీవెనగా మార్చామో ప్రభువా, అలాగే వారు నడిపించబోతున్న ప్రభువా ఆ యొక్క మందిరము, ఆ యొక్క రిట్రీట్ సెంటర్ వడకం కేంద్రము ప్రభువా అంచెలంచెలుగా అది ఎదుగునట్లుగా ప్రభువా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఆ యొక్క మందిరం మీద, ఆ యొక్క రిట్రీట్ సెంటర్ మీద ప్రభువా నీ యొక్క సన్నిధి మేఘస్తంభమై, అగ్నిస్తంభమై దిగివచ్చును కాక. ఇక్కడి నుంచి వెళ్తున్న ఫాదర్ గారికి నీ పరిశుద్ధమైన సన్నిధి ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉండనుగాక. ఆనాడు మోషేతో పలికినట్టుగా నిర్గమకాండము 33, 14, 15 ముఖ్యంగా ప్రభువా నా సన్నిధి నీకు తోడై వచ్చును అన్నావు ప్రభువా.
గాక. ఏ విధంగా యెహోషువతో పలికావో, నీవు చేయు కార్యములన్నిటిలో నీవు విజయము సాధించదవు, నేను నీకు తోడై ఉండును, నేను వెరువకు అన్నావు ప్రభువా. ఆ విధంగా ఫాదర్ గారికి నీ పరిశుద్ధమైన సన్నిధి తోడై ఉండును గాక, మన బృందానికి తోడై ఉండును గాక. పరిశుద్ధాత్మతో నింపమని అడుగుతున్నాము. నిరంతరము ప్రభువా నీ యొక్క రెక్కల నీడలో కాపుదలగా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ వాక్యం పలుకుతున్నట్లు కీర్తన 121 వచనంలో ప్రభువు సన్నిధి నీకు తోడై ఉండి నీకు క్షేమము కలిగించును గాక, సకల అపాయముల నుండి కీడుల నుండి ప్రభువు నిన్ను కాపాడును గాక. నీవు నీ నోటి పలుకులను నోటి ఇర్మియాతో పలికావు, నీ నోటి మాట నేలపై పడకుండా అది ఫలించినట్లుగా నేను చేస్తానన్నావు ప్రభువా. ఆ విధంగా తండ్రి ఫాదర్ గారి నోటి ద్వారా వచ్చే ప్రతి మాటని ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ అభిషేకము ఆయన మీద ఉండునుగా కానీ ప్రార్థిస్తున్నాం. దీవించుము దేవా, అభిషేకించుము దేవా. ఇదే మందిరములో ఇదే స్టేజ్ మీద ప్రభువా ఎంతో మంది బిడ్డలను నడిపించగా అక్కడ కూడా తమిళనాడులో ఒక నూతనమైన కథోలిక రివైవల్ లార్డ్, కరిస్మాటిక్ రివైవల్ లార్డ్ ఫాదర్ గారి ద్వారా వచ్చును గాక. అనేక మంది ప్రజలు రక్షణ పొందుదురు గాక. అనేకమైన గొప్ప గొప్ప అద్భుతాలు, స్వస్థతలు అక్కడ తమిళనాడు ప్రజల మధ్యలో జరుగును గాక. అనేక మంది భారంతో, వేదనతో, కన్నీటితో, దుఃఖంతో వచ్చే ప్రజల మనుషులకు ఆ యొక్క వాక్యము ద్వారా, పాటల ద్వారా, స్వస్థత అభిషేక ప్రార్థనల ద్వారా ఊరట, ఓదార్పు, బలము వారికి లభించును గాక. వారి హృదయములలో శాంతి, సమాధానము నింపబడును గాక. ఈ కుమారుని చేతులను అభిషేకించుము దేవా. గురుత్వము రోజున ఏ విధంగా అభిషేకించామో మరొకసారి ఆ తైలము ఆ చేతుల మీద పొంగి పొరలును గాక. ఆ తైలముతో నింపబడిన ప్రభువా ఆ పరిశుద్ధ హస్తములో ఎవరి మీద అయితే ఉంచుతున్నారో, ఎవరి కోసమైతే ప్రార్థన చేస్తున్నారో ఆ చేతి స్పర్శ ద్వారా గొప్ప అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు జరుగును గాక. ఏ విధంగా పేతురు నీడ రోగులను స్వస్థపరిచిందో, పౌలు వస్త్రము దురాత్మలను పారద్రోలిదో, ఫాదర్ గారి యొక్క చేతి స్పర్శ అనేక మందికి స్వస్థత, విడుదల దయచేయును గాక. అద్భుతమైన బలీయమైన అభిషేకము కుమ్మరించుమని. హల్లెలూయా, 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 హల్లెలూయా. అమ్మ మరియ తల్లి వచ్చారు. ఈ మీద వచ్చారు. ఏదైనా చెప్పట్లు మీ చెప్పట్లు గట్టిగా ఉంటారు. అలాగే మన మధ్యలో ఫాదర్ డేవిడ్ గారు, తర్వాత ఫాదర్ సిజో గారు, వారిద్దరు కూడా ఇక్కడ నుంచి వారి బాధ్యత స్వీకరించడానికి వెళుతున్నదని చెప్పాను అని ప్రసంగంలో. అందువల్ల వాళ్ళిద్దరిని కూడా ప్రభు ఆశీర్వదించాలని ప్రత్యేక మీరు ప్రార్థించుకోండి. అలాగే చిన్నవాడు కానీ చాలా దేవుని యొక్క ఆత్మవరం పొందిన వ్యక్తి ఫాదర్ జ్యోతిరాజు గారు. ఇప్పుడు మన బ్రాంచ్ మొత్తం బ్రాంచ్ డివైన్ యూనివర్సిటీ సెంటర్ డైరెక్టర్గా నియమించబడ్డాడు. ఆయన కూడా సహకరించండి, పాల్గొనండి. అది కూడా మన సెంటరే. తర్వాత ఫాదర్ ప్రభుదాస్ గారు మన మధ్యలో ఉండడం, డయాసిస్ మొత్తం ఉండేటాడు. ఎందుకంటే పాస్టర్ సెంటర్ అంటే డయాసిస్ ప్రాముఖ్యమైన స్థలం. ఒకవేళ బయట కనిపించకపోతే ఒక మెసేజ్ పెట్టి స్వామి, ఆయన వాడిన మాట ఫస్ట్ మాట స్వామి అని వాడతాడు. తర్వాత నేను ఇంకా వెళుతున్నాను. అందువలన ఎక్కడైనా మీరు చూస్తే తగ్గించుకునే వాళ్ళు, తను తాను తగ్గించుకునే వారిని దేవుడు లేవనెత్తాడు. నా అన్ని స్థానంలో ఉన్నటువంటి రవి గారిని దయచేసి సపోర్ట్ చేయండి. మీరు నిజంగా నన్ను ప్రేమిస్తున్నారంటే నన్ను ఎంతగా మీరు ఆదుకుంటూ, ఎంత ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా, మానసికంగా అన్నింటిలో నిలబడ్డారు. పాల్గొని నిలబడండి. నాకంటే చిన్న వయసు కానీ గొప్ప బాధ్యత. ఆ సీట్లో ఉన్నటువంటి గొప్ప బాధ్యత ఏంటో నాకు తెలుసు. అందువలన అది అంత ఈజీ కాదు. ఫాదర్ గారితో నిలబడండి అని చెప్పినట్టు ప్రార్థనతో మొదలు పెట్టండి అన్నాడు. నాకు కూడా తెలివి అప్పుడు రాలేదు. ప్రార్థనతో మొదలు పెడుతున్నాడు. ఫాదర్ గారితో నిలబడండి, అందరి చేతులు పైకి లేపి ఫాదర్ గారికి ఈ యొక్క మద్దస్తు
ప్రార్థిస్తూ తాళపు చెవిని ఫాదర్ గారికి ఇవ్వబోతున్నాం. ఫాదర్ గారు ముందు మోకరిస్తారు. ఇప్పుడు నేను ఇట్లా పోయినసారి 8 సంవత్సరాల ముందు ఇక్కడే మోకరించి బెన్ని గారి చేతిలో స్వీకరించాను. ఇప్పుడు రిలే రేస్ ఫాదర్ గారి చేతిలో ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నాం. అందరి చేతులెత్తి ప్రార్థనతో ఫాదర్ గారికి హ్యాండ్ అవుట్ చేస్తాం. పరలోక వర్షం నిన్ను పాడిన పాటేది. మీరు కూడా చేతులెత్తి నాతో పాటు ఎక్కి గురించి ప్రార్థిస్తూ ఈ యొక్క గొప్ప అభిషేక సాంగ్యంలో దేవా ఇదేదో హ్యాండ్ అవుట్ చేసే సాంగ్యం కాదు, ఇది గొప్ప బాధ్యతతో కూడినటువంటి ఒక ప్రభువా, గొప్ప బాధ్యత ప్రభువా. ఇది ముళ్ళు మీద నడిచే పాట, నిప్పు మీద నడిచే పాట ఉంటుంది. ఇంతవరకు నన్ను ఎట్లా కాపాడావో, నాతో పాటు ఉన్న గురువులను ఎలా దీవించావో, దయచేసి ప్రభువా ఈ కుమార్తెకి నీవే దండగా ఉండి దీవించుకుంటుంది. ఆయన కడుపులోనే చనిపోవలసినటువంటి వ్యక్తి, కానీ ఆయన కడుపులో ఉన్నప్పుడు ఓ ప్రభు ఆయనకు ఒక అభిషేక్తుని బండిలో ఎక్కించి ప్రసవ వేదనలో ఉన్నటువంటి కుమార్తె ద్వారా ఆ రోజు ప్రసవించి ఈరోజు ఇంత గొప్ప కారకను మాకు ఇచ్చారు. ప్రభువా ఈ కుమారుని ఆశీర్వదించండి, దీవించండి. ఆయనకి మనసులో ఏదైనా చిన్న చిన్న విన్నపాలు ఉంటే అన్నింటిని ఆలోచించి దీవించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. పరలోక వర్షం ఆశీర్వాదం కురిపించు యేసునామా. ప్రతిసారి ఒక వ్యక్తి ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఇంకొక వ్యక్తి బాధ్యత స్వీకరించినప్పుడు మా సంఘంలో, క్యాథలిక్ సంఘంలో ఎంత గొప్ప ప్రభావ ఆరాధనతో కూడినటువంటి సమయం. కుమారుని ఆశీర్వదించండి. మందసం ఆ రోజు ఉంది కావాలని దావీదు గెలిచారు. శత్రుడు దగ్గరికి రాలేకపోయారు. అలాగే ఈ దినమున ఇది మామూలు మందసపు తాలూకు చెవి కాకుండా పరలోకపు తాలూకు చెవి దాకా ప్రజల కోసం, కన్నీరు కార్చిన ప్రజల కోసం, ప్రజలు అయిన దానికి పరలోకాన్ని తెరచి ఆశీర్వాదం కుమ్మరించే తాలూకు చెవిగా పలు రవి గారి చేతిలో తండ్రి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు యేసుప్రభు నామంలో అందిస్తూ అడిగి వేడుకుంటున్నాం. తండ్రి మరియు తల్లిని కుమారుని కోసం ప్రార్థించండి. Amen.
invite our provincial to honor Father David, administrator, with a shawl, and I request Father Prabhudas to come with the bouquet. Present the bouquet to Father David. Now I request our beloved provincial to honor and felicitate Father Sijo with a shawl, and I request Divine Mercy Director and also Communication Coordinator, Hyderabad Province, Reverend Father Jyoti Raju, to come forward and present the bouquet to Father Sijo and his classmates. Father Sijo are classmates and both of them are batchmates. And I also acknowledge your services in the center for the past few years, more than 24 years I heard like that. Father Cyril, Father Nilabadi, Parichayalo Bhagastulai,